చెప్పు మాకు. అదే ఇది బిఎస్ఎన్ఎల్ A1 నోడు, ఇది మెయిన్ ఇన్పుట్. అన్న 12 ఫైబర్ తీసుకొని దీన్ని పెట్టిండు. ఇది ఇన్పుట్ ఇక అన్నకు ఇక వాళ్ళది ఏమైనా కట్ అయినా టవర్ నుంచి డౌన్ అయినా ఈ లింక్ కట్ అయిపోతుంది. దీని నుంచి క్యాట్ తీసుకుని అన్ని 1 gig, ఇది 1 gig మీడియా కనెక్టర్, అది 1 gig 1000 Mbps, ఇది 1000 Mbps స్విచ్. దీని నుంచి మీకు బిఎస్ఎన్ఎల్ అయితే 30 కనెక్షన్స్ వస్తాయి, వేరే ప్రైవేట్ అయితే 60-70 అట్లా వేసుకోవచ్చు. 1 gig అంటే మీకు 1000 Mbps అంటే మీకు దాదాపు ఒక 500-700 కనెక్షన్ వస్తుంది, డివైడ్ చేసుకోవచ్చు దీని నుంచి. కానీ ఇది 1:1 మీడియా కనెక్టర్ కూడా పోతుంది, కోర్ టు కోర్. ఇవన్నీ కోర్లు, ఈ బి ఇవన్నీ ఏలు, బీలు అక్కడ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఏది అక్కడ బి పెట్టుకొని ఏ పెట్టుకొని మళ్ళీ అక్కడ ఇచ్చేస్తాం కస్టమర్కి. ఏది వైర్ కనెక్షన్ ఇది వైర్లెస్ ఒకటి ఇచ్చాడు. ఇక్కడ అడాప్టర్ కింద ఉంది, పై నుంచి పోతుంది. ఇక్కడ అడాప్టర్ ఉంది, ఇక్కడ అడాప్టర్ ఉంది. ఇదేమో పైనుంచి వచ్చింది బ్యాక్ వైర్, ఇళ్ళకి ఇచ్చాడు. ఇది ఇది గుండెకాయ, మన ఇంపోర్ట్, మన ఇన్పుట్ అన్న. అంటే బయట మొత్తం ఒక క్యాట్ వైర్ ఇచ్చుకోవాలి, ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పక్కన వచ్చింది అన్న, ఒక 100 మీటర్ల క్యాట్ వైర్ ఇచ్చేయచ్చు. ఫైబర్ వేసి ప్యాచ్ కట్ వస్తుంది. ఇప్పుడు 100 మీటర్లు ఇచ్చుకోవచ్చు, 200 మీటర్లు అక్కడ ఒక స్విచ్ పెట్టుకొని కూడా ఇచ్చుకోవచ్చు. అయినా సేమ్ ఆంప్లిఫైయర్ లాగా ఇది 100 మీటర్లు కొడుతుంది. తర్వాత మళ్ళీ కావాలనుకో మళ్ళీ స్విచ్ పెట్టాలి. అది పవర్ ఎట్లా చూసుకోవాలి, 4 స్విచ్ 8 స్విచ్ 16 స్విచ్. ఇప్పుడు ఇది ఇప్పుడు అక్కడ ఓఎల్టీ కాకుండా ఇప్పుడు మేనేజబుల్ స్విచ్ కూడా వేసుకోవచ్చు. అంటే కనెక్షన్ బిఎస్ఎన్ఎల్ ఒప్పుకోవట్లేరు, ఇంతకుముందుకు ఒప్పుకునేది, ఒప్పుకోవట్లేరు. నేను అన్నకు నేనే పెట్టించాను. సరే మాకు చిన్న డౌట్. ఇప్పుడు ఫస్ట్ ఏబి అంటారు కదా, ఏబి ఉంది కదా, ఫస్ట్ ఏ అనేది మాకు ఒక దూరం ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఒక 10 కిలోమీటర్స్ దూరం ఉన్నది. మేము ఒక 10 కిలోమీటర్స్ ఒక సెంటర్ పాయింట్ పెట్టుకొని మేము ఒక 4 విలేజ్లు ఉన్నాయి, 4 విలేజ్లకు కావాలి. ఎట్లా మరి ఒక సెంటర్ పాయింట్ పెట్టుకొని సెంటర్ పాయింట్ పెట్టేసుకొని ఒక 4 విలేజ్లు ఉన్నాయి, 4 విలేజ్లో ఎయిర్ వైజ్ కొనుక్కుంటాం. మేము సిద్దిపేట నుండి వచ్చినాం. ఎందుకు వచ్చినాం, మీరు వాట్సాప్లో అలా పెట్టారు కదా, ఇంటర్నెట్ కొత్తగా టెక్నాలజీ వచ్చిందని, ఎయిర్ ఫైబర్ వచ్చిందని. అది వచ్చింది కాబట్టి మీకు ఒకసారి కాల్ చేసినాం. కాల్ చేస్తే మీరు కలవమన్నారు కాబట్టి కొత్తపల్లి కాడికి మేము వచ్చినాం ఈరోజు. అదేదో టెక్నాలజీ మేము చూద్దాము, మాకు పని చేస్తుందా, పని చేయదా, వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాదా అనేదాన్ని తెలుసుకోవడానికి మేము అంత దూరం నుండి ఇక్కడికి వచ్చినాం. మేము సిద్దిపేట నుండి వచ్చినాం. ఎయిర్ ఫైబర్ ఎట్లుంటుంది చూద్దామని, క్వాలిటీ లేకుండా చూపెడతా అన్నారు కదా, చూద్దామని వచ్చినాం. మేము సిద్దిపేట దగ్గర చిన్నపల్లి నుంచి వచ్చినాము. ఇక్కడ నాగారెడ్డిపల్లికి వచ్చినాము. ఇక్కడ ఏంటంటే ఎయిర్ ఫైబర్ వితౌట్ WDM, ఓన్లీ OLT తోటి విత్ ఎయిర్తో నడుస్తుందంటే ఈ టెక్నాలజీ ఏంది చూసి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం ఒక గ్రూప్గా ఏర్పడి ఇక్కడికి వచ్చినాం. నేను సిద్దిపేట జిల్లా ట్రేడ్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ రమేష్ చంద్ర గారు. వితౌట్ కేబుల్ లేకుండా ఎయిర్ ఫైబర్ చూద్దామా, ఓఎల్టీ లేకుండా చూద్దాము ఎలా ఉంటుంది తెలుసుకున్నాము. సిద్దిపేట నుంచి వచ్చినాము, ఎయిర్ ఫైబర్ చూద్దామని వచ్చినాము. ఎట్లుంది అది? సిద్దిపేట నుంచి వచ్చినాము. నా పేరు యాదగిరి. ఓఎల్టీ లేకుండా, కేబుల్ లేకుండా ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ ఎయిర్తో ఇస్తారని చెప్పేసి మాకు తెలిసింది. తెలుసుకుందాము, టెక్నాలజీ మాకు యూజ్ అవుతుందా లేదా, దాని గురించి వచ్చినాం సార్. మేము సిద్దిపేట నుంచి వచ్చాము. వితౌట్ వైర్లెస్ ఇంటర్నెట్ నడుస్తుందని చూద్దామని వచ్చాము. ఎంత డిస్టెన్స్ 10 పోతుంది, నేను 17 కిలోమీటర్స్. ఆయన ఊరికి పోవటానికే అర్ధగంట వరకు 17 కిలోమీటర్లు డిస్టెన్స్ వచ్చింది.